డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి జోసా కౌన్సిలింగ్లో మన దగ్గర 32 ఎన్ఐటీల డేటా అయితే ఉందమ్మా. 32 ఎన్ఐటీల డేటా లాస్ట్ ఇయర్ జోసా కౌన్సిలింగ్లో సివిల్ ఇంజనీరింగ్ ఎక్కడ నుంచి మరి కట్ ఆఫ్ స్టార్టింగ్ ర్యాంక్ ఎంత మరి 32 ఎన్ఐటీల్లో తిరుచి అనేది టాప్ ఎన్ఐటీ. మరి చివరి ఎన్ఐటీకి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మరి స్టార్టింగు ఎందుకంటే సివిల్ కూడా మంచిదేనమ్మా, ఎందుకంటే మనము ఎప్పుడు కూడా బ్రాంచ్ని ప్రేమించాలి, ఎప్పుడు సివిల్ ఇంజనీరింగ్ కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీలు డెవలప్ అవుతున్నాయి అంటే ఈరోజు రోడ్స్ కానీ మరి ఇన్ఫ్రాస్ట్రక్చరు మరి 50 నుంచి 100 ఫ్లోర్ల వరకు 100 ఫ్లోర్స్ వరకు అయితే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, నేషనల్ హైవేస్, టన్నెల్స్, డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుందంటే అది సివిల్ ఇంజనీరింగ్ వల్లే సాధ్యమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి సార్. సివిల్ ఇంజనీరింగ్లో ప్లేస్మెంట్స్ లేవు, క్యాంపస్ అంటే అది మీరు తెచ్చుకోవాలి. మీ టాలెంట్ మీద మీరు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎన్ఐటీలో మరి సివిల్ ఇంజనీరింగ్ రావడానికి మరి కట్ ఆఫ్ ఇట్లా ఓపెన్ స్టూడెంట్స్కి 17,309 17,000 ఉంది. మరి సూరత్కల్ 22,000, వరంగల్ 25,000, రూర్కేల అబ్బాయిలకి 25,000, అమ్మాయిలకి 26కి వచ్చిన మరి తిరుచి వచ్చిందమ్మ. ఢిల్లీ 27,000, ఢిల్లీ అమ్మాయిలకు 30,000, 31. అంటే మన బ్రాంచ్ని లవ్ చేయాలి. లవ్ చేసినప్పుడే ఇది సాధ్యపడిద్ది. ఏదో సివిల్ ఇంజనీరింగ్ కదా మనకు జాబ్స్ రావనుకుంటే పొరపాటు. సివిల్లో కూడా మీకు టాలెంట్ ఉంటే స్ట్రక్చర్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ ఉంది, మంచి ఇప్పుడు మరి ఫ్లైఓవర్స్ కడుతున్నారు. వాటిల్లో ఒక టాలెంట్ ఉంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు నెలకు 2-3 లక్షలు ఇచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారు. మరి దాన్ని స్టూడెంట్స్ మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా తీసుకోవటం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ని ప్రేమించాలి. ఇక్కడ చూడండి, క్యాలికట్ 32,000, సూరత్కల్ 34,000, 35,000 వచ్చి జైపూరు. తర్వాత కురుక్షేత్ర 36,000కి వచ్చింది. రూర్కేల అమ్మాయిలకు 36,000, తర్వాత వరంగల్ 36,800, తర్వాత నాగపూర్ 36,000. ఇవి చాలా కన్స్ట్రక్షన్ కంపెనీస్ని వీళ్ళని టేక్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది స్టూడెంట్స్ని. సివిల్ ఇంజనీరింగ్ కురుక్షేత్ర 35,000, ఇక జంషెడ్పూర్ 40,000. మరి కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. మంచి మరి కంప్యూటర్ ముందే కూర్చునే ఉద్యోగాలు కాదు. వీటిల్లో ఏంటంటే లే ఆఫ్స్ ఉండవమ్మ, గుర్తుపెట్టుకోండి. ఈ సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మనకి లే ఆఫ్స్ ఉండే ఇది లేదు. స్టూడెంట్స్ వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. మరి 40,000 దుర్గాపూర్, సూరత్ ఎన్ఐటి 41,000, అదేవిధంగా భోపాల్ 42,000, 43,000 జలంధర్, క్యాలికట్ ఫిమేల్ 44,000, ఓపెన్ స్టూడెంట్స్ అలహాబాద్ ఫిమేల్ 45,000, గోవా 45,000. ఇది స్టూడెంట్స్. మరి ఇక ఓపెన్లో రాయ్పూర్ ఎన్ఐటి రాయ్పూర్ 47,000, హమీర్పూర్, పాట్నా 47,000, 48, 40, ఉత్తరాఖండ్ 49. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఇక్కడ దాదాపు ఇక్కడ దాకా వచ్చింది. మనం చూసినట్టయితే మణిపూర్ 77,000కి వచ్చింది అమ్మాయిలకి. నాగాల్యాండ్ 73,000. ఇవన్నీ 72, 73,000కి అయితే స్టూడెంట్స్కి ఓపెన్లో రావడం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్ కూడా మంచిదా, మనం దేన్ని కూడా రీసెర్చ్ చేయాలి. అసలు సివిల్ ఇంజనీరింగు మనం టాప్ ఎన్ఐటీలో వస్తే తీసుకోవాలా లేదా, ఎన్ఐటీలో వస్తే ఎన్ఐటీలో తిరిచి వచ్చి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సపోజ్ ఇక్కడ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ 61,000, ఈ విధంగా ఉత్తరాఖండ్ 60,000. ఈ విధంగా ఓపెన్ స్టూడెంట్స్కి అయితే మరి స్టూడెంట్స్ చూసాం కదా, మరి 77,000 వరకు వచ్చింది. 77,000, 17,000 నుంచి ఇక్కడ 70,000 వరకు ఓపెన్ స్టూడెంట్స్లో ఎన్ఐటి తిరిచి. ఎన్ఐటీలో 32,000 ఎన్ఐటీలు ఓపెన్ కట్ ఆఫ్ ఇద్దాం. మనము ఈడబ్ల్యూఎస్ కూడా చూద్దాం. మరి ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే సివిల్ ఇంజనీరింగ్ 2,000 వరకు వచ్చింది, 3,200 సూరత్కల్ 3,000 వరకు వచ్చింది. ఇక్కడ 4,000, క్యాలికట్ 4,800, సూరత్కల్ 5,400, మరి నాగపూర్ 5,400. ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి 5,500, 6,000 భోపాల్, క్యాలికట్ ఇది స్టూడెంట్స్. మరి 6,900 ఉత్తరాఖండ్, 7,200 ఇవన్నీ రావటం జరిగింది. మేఘాలయ 8,000. మన బ్రాంచ్ని మనం లైక్ చేయాలి. బ్రాంచ్ని లైక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ బ్రాంచ్లో సెట్ అవ్వాలమ్మ. కొంతమంది సివిల్ చేరతారు, ఎంతసేపు మళ్ళీ ఏ కంప్యూటర్ జాబ్ వస్తుందా, సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా అని అవే ఎతుకుతారు. కానీ అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లు ఎతికే ఆలోచన చాలా తక్కువ. ఇక్కడ అమ్మాయిలకి అమీర్పూర్ 8,000, ఇక్కడ ఇలాంటి మరి వచ్చిన 8,800, 9,300. ఇవన్నీ 11,000 వరకు వచ్చినాయి. 11,000
దాకా మరి ఈడబ్ల్యూఎస్లు 11,000, 2,900 నుంచి 11,000 అయితే. ఇక మెంటర్షిప్ ప్రోగ్రాంలోకి వెళితే స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓన్లీ జేఈ మెంటర్స్ 2,500, ఆల్రెడీ జేఈ ప్లస్ విట్ అమృత కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే 3,000, జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4,000, ఓన్లీ ఏపీ టీజీ ఎఫ్సెట్ 2,000 అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది వాట్సాప్ నెంబర్ ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇది వాట్సాప్ నెంబర్లో మీరు రికార్డ్ చేసుకుని మమ్మల్ని కలవచ్చు, మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి. ఓబీసీ ఎన్సీఎల్ సివిల్ ఇంజనీరింగ్ 32 ఎన్ఐటీలో సివిల్ ఇంజనీర్ కట్ ఆఫ్ మనకి సివిల్ తిరుచి 6,700, సివిల్ ఇంజనీర్ 7,500, ఈ విధంగా రూర్కెలా 8,200, వరంగల్ 8,300, 9,500, 10,000 అలహాబాదు, 10,600 ఏమో కాలికట్, జైపూర్ 11,000, తర్వాత మేఘాలయ 11,628, ఈ విధంగా స్టూడెంట్స్కి రావటం. 13,000 దుర్గాపూర్, జంషెడ్పూర్ 13,000, 14,000 ఇది. రూర్కెలా 14,000 అమ్మాయిలకు వచ్చేసింది. గోవా 15,000కి వచ్చింది. నాగపూర్ అమ్మాయిలకి 15,000, పాట్నా 15,000 చిల్లర, కాలికట్ 16,000 అమ్మాయిలకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ 16,700, 18,000, ఈ విధంగా సిక్కిము 18,159 స్టూడెంట్స్, 19,000 వచ్చింది గోవాకి. ఆంధ్రప్రదేశ్ సివిల్ ఇంజనీర్ ఫిమేలు 19,000 వచ్చింది ఓబీసీ స్టూడెంట్స్, 20,000. తర్వాత భోపాల్ 20,000, ఈ విధంగా 23,000 స్టూడెంట్స్, ఈ విధంగా 25,000. మరి శ్రీనగర్ మణిపూర్ వచ్చి 25,000, 27,000 మిజోరాం వరకు మనకి 27,000కి వచ్చిందమ్మా. ఓవరాల్గా మీకు 27 నుంచి ఇక్కడ స్టార్టింగు ఇక్కడ 6,700 నుంచి 27,000 దాకా మీకు ఓబీసీ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది. ఎవరైనా ఉంటే మెంటర్షిప్ జాయిన్ అవ్వచ్చు స్టూడెంట్స్. త్వరలో మనకి కౌన్సిలింగ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఎంసెట్ ఏపీ తెలంగాణ ఎంసెట్, ఇది జోసా సిప్సాప్ కౌన్సిలింగ్. వాట్సాప్ నెంబర్ ఇద్దాము. మరి కౌన్సిలింగ్ డేటా కానీ మరి అదేవిధంగా మీకు కావాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. మన యొక్క వాట్సాప్ నెంబరు, క్యూఆర్ కోడ్. ఈ ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చి అమ్మాయిలే ఎక్కువ మంది. ఇక్కడ అమ్మాయిలు ఈసారి జలంధర్ ఫస్ట్ వచ్చింది చూడండి. అమ్మాయిలు ఎస్సీ స్టూడెంట్స్లో అమ్మాయిలు 1900 వచ్చింది. తర్వాత ఇక్కడ 3,000 తిరుచి, ఢిల్లీలో 3,500, 3,800 అమ్మాయిలు. ఇక్కడ సూరత్కల్ 3,900, 4,200, 4,400 వరంగల్, జైపూర్ 4,700. సివిల్ ఇంజనీరింగ్ మరి జైపూర్ 4,000, 5,000 అలహాబాదు, కురుక్షేత్ర 5,200, 5,300 ఇది. తర్వాత కాలికట్ 5,400, 5,700, 6,000 వచ్చింది. దుర్గాపూర్ 6,000, ఇక్కడ రాయ్పూర్ 7,000కి వచ్చేసింది. పాట్నా 7,000, ఉత్తరాఖండ్ 7,000, నాగపూర్ 7,100, 7,200 సిల్చారు, జైపూర్ 7,400 అమ్మాయిలకు, 7,600 పుదుచ్చేరి, 7,785 మరి భోపాల్. ఇకపోతే మరి 8,400, 8,500 సింబపూర్, అగర్తాల 8,500, అరుణాచల్ ప్రదేశ్ 8,800, జంషెడ్పూర్ 8,900, 9,000 దుర్గాపూర్. ఆంధ్రప్రదేశ్ 9,400, రాయ్పూర్ 9,400, పాట్నా 9,600, చిల్చార్ 9,900, ఉత్తరాఖండ్ 10,000, 11,000 శ్రీనగర్, 11,300 అక్కడ సిక్కిము, 11,644, నాగాల్యాండ్ 11,670. ఇది ఎస్సీ కట్ ఆఫ్ 11,674 స్టూడెంట్స్కి ఈ విధంగా స్టూడెంట్స్ అయితే వచ్చింది. మరి ఎస్టీ స్టూడెంట్స్ అయితే సివిల్ ఇంజనీరింగ్ 641కి వచ్చిందమ్మా. తిరుచి 894 ఏమో ఇది వచ్చేసింది. 975 అలహాబాదు, రూర్కెలా 1000, వరంగల్ 1185, 1255 ఇక్కడ వచ్చింది. ఇది స్టూడెంట్స్ ఈ విధమైన డేటా కురుక్షేత్రకు సంబంధించి జలంధర్, మొత్తం డేటా అయితే మన దగ్గర రెడీమేడ్గా ఉందాము. స్టూడెంట్స్ ఎవరైనా మరి మెంటర్షిప్ తీసుకోవచ్చు. గోవా 2,000 వరకు అయితే, ఈ గోవా, చిల్చారు, అలహాబాద్ 2,300. మొత్తం సింబపూర్లో సివిల్ ఇంజనీరింగ్ 4,300, అగర్తాల 4,000, 4,200, పాట్నా 3,600, ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే ఉంది. మొత్తం 4,300 నుంచి ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉండాలి అంటే 4,600 కట్ ఆఫ్ అయిపోయింది. మరి ఢిల్లీ కానీ తిరుచి కానీ 695. మనము ఎప్పుడు కూడా బ్రాంచ్ని లవ్ చేయాలి. బ్రాంచ్ని లవ్ చేసినప్పుడు సివిల్ ఇంజనీరింగ్లో చేరండి.
మీరు బ్రాంచ్ని లవ్ చేయకుండా ఇంట్రెస్ట్ లేకుండా సివిల్ ఇంజనీరింగ్లు ఎవరు కూడా దయచేసి చేరవద్దు. సివిల్లోనే మన కెరియర్ సివిల్లోనే ఉండాలి, సివిల్లోనే స్టార్ట్ అవ్వాలి, సివిల్లోనే మీరు సీనియర్స్ అవ్వాలి. అది గుర్తుపెట్టి సివిల్లోనే మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. సివిల్ ఇంజనీరింగ్లో టాప్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయమ్మా. సంవత్సరానికి నెలకి 2 లక్షల రూపాయలు, 2 లక్షలు, ఆ విధమైన ప్యాకేజ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ అవడానికి చాలా అవకాశం ఉంది, చాలా స్కోప్ ఉందన్నమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. సాఫ్ట్వేర్ మరి స్కోప్ ఎలా ఉందో, సాఫ్ట్వేర్ ఏఐతో కొద్దిగా డౌన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైనా ఆలోచించి సివిల్లో మరి చారాలా వద్దని డెసిషన్ తీసుకు. ఇది స్టూడెంట్స్, మరిన్ని మీ యొక్క కెరీర్ గైడెన్స్ కావాలంటే, మన మెంటర్షిప్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి మెంటర్షిప్ అయితే తీసుకోండి ప్రతి ఒక్కరు. ఇది మన మెంటర్షిప్ నంబర్ అమ్మ, ఇది నంబర్. మీకు ఆగస్టు వరకు కూడా మీతో తోడుగా నేరుగా నడవాలి మరి నాతో నడవాలి, ఏమైనా డౌట్స్ కావాలని మీరు కాలేజీలో చేరే వరకు, మీ పిల్లలు కాలేజీలో హాస్టల్లో చేరే వరకు కూడా నేను సపోర్ట్గా ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఒక 300 మంది దాకా మనల్ని మరి ఐఐటీలో, ఎన్ఐటీలో, IIITలో, జిఎఫ్టీలో అందరూ చేరారు మన మెంటర్షిప్లో చేరి. అదే విధంగా మీ పిల్లలు కూడా ఐఐటీలో సీటు రావాలంటే మరి మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.